సార్ ఏదైతే ఇప్పుడు మీకు ఏపీఎస్సికి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్వీస్ రూల్స్ అప్లై చేయాలని చెప్పి కూడా మీరు కోరుతున్నారు. అయితే గత ప్రభుత్వం మీకు ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలను నెరవేర్చుకోకపోగా ఇప్పటికి కూడా మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ కూడా ఎస్మా ప్రయోగిస్తామంటూ కూడా ఏవైతే చేస్తుందో దానిపైన మీరు ఎట్లా స్పందిస్తారు? మేము ఇలా గొంతమ్మ కోరికలు ఏం కోరుతలేము సార్. మేము బట్టి విక్రమార్క గారిది సీట్ అడుగుతలేము, మా ఏఈ సీట్ అడుగుతలేము. మేము ఏదైతే చేస్తున్నామో అదే దానికే న్యాయం చేయమంటున్నాం. కానీ వీళ్ళ జేఎల్ఎం పోస్టులు వీళ్ళ ఏఈల పోస్టులు మేము అడుగుతలేం. మేము చేసే ఏదైతే వృత్తి ఉందో దానికే న్యాయం చేయమని అడుగుతున్నాము. మేము ఇవాళ 7వ రోజు నుంచి సమ్మెలో కూర్చున్నాము. మాకు ఇంతవరకు యాజమాన్యం కానీ ఈ ప్రభుత్వం కానీ పిలిపియలేదు. మన కార్మికులు చాలా అసంతృప్తిలో ఉన్నారు సార్. ఇది ఇవాళ రేపో మీరు తాడో పేరో తేల్చేదాకా మేము ఇట్లనే సమ్మె కొనసాగిస్తాము. దయచేసి మాకు మా యాజమాన్యం కానీ మా సంస్థ కానీ మాకు న్యాయం చేయాలని మేము అందరం మూకుమ్మడిగా మేము కోరుతున్నాము. ఈ జేఏసీ ఇట్లనే కొనసాగుతుంది. మేము కన్వర్షనే అడుగుతున్నాం, ఇంకేం అడుగుతలేము. ఈ కన్వర్షన్ గురించి మేము ఇంకెన్ని రోజుల దాకా మీరు సహనాన్ని మీరు పరీక్షిస్తుర్రో మేము కరెంట్ వాళ్ళం సార్. మేము సహనంతోనే పనిచేస్తాం. మా రెప్పపాటు నిర్లక్ష్యం కూడా మొత్తం మా ప్రాణాలనే దహిస్తుంది. అటువంటిది ఇట్లాంటి ఈ సమ్మెలు మాకు ఇవాళ కొత్తది కాదు. చూస్తుర్రు మా సమయాన్ని, మా దీన్ని ఇంకెన్ని రోజుల దాకా చూస్తారో చూద్దాం. మేము కూడా సిద్ధంగా ఉన్నాము. మేము ప్రభుత్వానికి మా యాజమాన్యంకి వాళ్ళ రాష్ట్ర ఖజానాతోని మా కడుపులని నింపుమని ఏం చెప్తలేము. మేము ఏదైతే చేస్తున్నామో అదే మాకు ఇవ్వమంటున్నాం, గౌరవం అడుగుతున్నాము. ఈ కన్వర్షన్ చేస్తే మా బతుకులు, మా పిల్లల బతుకులు, మా పిల్లల భవిష్యత్తు కొద్దిగా బాగుపడుతుంది. కానీ ఇంకేం అట్లా ఏం లేదనలా. అయితే ఇప్పుడు ఏదైతే రెగ్యులరైజ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉన్నారో వాళ్ళకి ఏవైతే బెనిఫిట్స్ అంటే వాళ్ళ పిల్లలకు కావచ్చు, వాళ్ళకు కావచ్చు, హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, ఇతరత్ర ఏవైతే బెనిఫిట్స్ వస్తున్నాయో అవి మీకు అందుతున్నాయా? రెండవది, ఒకవేళ పే స్కేల్ ప్రకారం చూస్తే హైకింగ్ కావచ్చు, ఏదైనా వాళ్ళతో పాటు మీకు సమానంగా ఉందా? మేము స్కిల్డ్ వర్క్ ఎట్ ప్రజెంట్ స్కిల్డ్ వర్క్ చేస్తాం సార్. మాకు 30 నుంచి 40 వేల జీతమే సార్. స్కిల్డ్ కార్మికుడు అదే లైన్మెన్కి 1,60,000, 1,70,000, 2.5 లక్షల రూపాయల దాకా వాళ్ళు వేతనం తీసుకుంటారు. మళ్ళీ మేము చేసే పని మళ్ళీ వాళ్ళు చేయలేకపోతున్నారు సార్. మేము అదే అడుగుతున్నాం. ఆయన చేసే పని నేను చేస్తున్నా, నాకు కనీస వేతనం అబ్బా. ఇవాళ రాజ్యాంగం చెప్తుంది, ఆల్రెడీ హైకోర్టు మాకు తీర్పు ఇచ్చింది, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. అదే అడుగుతున్నాం. కానీ వీళ్ళకి వచ్చే జీతంలో సగం మిమ్మల్ని మేము అడుగుతలేం. మేము ఇవాళ దాని గురించే మేము 7వ రోజు ఇవాళకి మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మేము ఇంకా అయినా కూడా ఎన్ని రోజులైనా కూడా మేము సహనం కోల్పోకుండా ఇట్లనే సమ్మె ఖచ్చితంగా కొనసాగుతాం. మా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు మేము కట్టుబడి ఉంటాము. మీరు ఫైనల్గా ప్రభుత్వాన్ని మీ ఉద్యోగుల పక్షాన ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? ఒకటి, ఏపీఎస్సీబీ రూల్స్ అనేటివి వర్తించాలి. కార్మికునికి కొద్దిగా న్యాయం జరుగుతుంది కన్వర్షన్ చేస్తే. అది చేస్తే లేదా మా భవిష్యత్తు కొద్దిగా మారుతుంది. అది ఎఫెక్టివ్గా మాకు ఏం ఇది కాదు. మా అంటే ఒక వేతనంలో ఒక 10,000 పెరుగుతుండొచ్చు. ఏపీఎస్సీబీ రూల్స్ అనేటివి వర్తిస్తే కొద్దిగా ఈ ఎలక్ట్రికల్ మాకున్నాయి కొన్ని, అవి కొద్దిగా మెరుగుపడతాయి అంతే. అన్లిమిటెడ్ హెల్త్ బీమా వస్తుంది, అట్లాంటివే ఉన్నాయి మాకు. ఏపీఎస్సీబీ రూల్స్ ఉన్నాయి. అవి పూర్తి స్థాయిగా మాకు లీవ్స్ కానీ ఏవైనా కానీ అవి కొద్దిగా ఎఫెక్టివ్గా పనిచేస్తాయని అడుగుతున్నాం. అంతకుమించి ఇంకేం లేదు. విక్రమార్క గారు అంటాడు, మేము ఇంతకుముందుకు ప్రభుత్వానికి మేము ప్రోత్సాహంగా పనిచేస్తున్నామని అనుకుంటారు. అదేవిధంగా మేము వాళ్ళు చెప్తుంది మేము ధర్నాలు చేస్తున్నాం అంటారు. ఇవన్నీ ధర్నాలు చేస్తారు, రాసారోకులు చేస్తారు అని అనుకుంటారు. మేము ఆ ప్రభుత్వం మంచిగా ఇస్తే మేము ఇవాళ మీ కాడికి ఎందుకు వస్తాం సార్? మేము మీ కాడికి రావాల్సిన అవసరం ఏముంది? ఆ ప్రభుత్వం మంచిగా వేయలేదు కాబట్టినే మిమ్మల్ని అడుగుతున్నాం. మీరు కూడా చూసినారు, సబ్స్టేషన్లోకి వచ్చినారు, నల్గొండ డిస్ట్రిక్ట్లో వచ్చినారు, సూర్యాపేటకు వచ్చినారు, అన్ని డిస్ట్రిక్ట్లో తిరిగినారు, అన్ని డిస్ట్రిక్ట్లో మమ్మల్ని అడిగినారు. ఏ డిస్ట్రిక్ట్లో అడిగినా కానీ మీకు అంత అన్యాయం చేస్తుంది పోయిన ప్రభుత్వం, మేము న్యాయం చేస్తాం అన్నారు. మాతో ఓట్లు వేయించుకోరు, అన్నీ వేయించుకోరు. ఇప్పుడు మీరు పదవులు అనుభవిస్తారు. మేము కూడా మాకు కూడా పదవులు కావాలని అడుగుతున్నాం. పదవులు అంటే ఏం పదవులు? మేము ఎమ్మెల్యే సీట్లు అడుగుతలేము, ఎంపీ సీట్లు అడుగుతలేము. మాకున్న డ్యూటీకి కొంచెం న్యాయం చేయమండి అని అడుగుతున్నాం. మాకు వచ్చే జీతానికి ఇంకా కొంచెం పెట్టండి, మా పిల్లలు భిక్ష పెట్టండి అని అడుగుతున్నాం. కానీ మీ పిల్లలకి మమ్మల్ని బీటెక్లు, ఎంటెక్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చెప్పియమని మేము అడుగుతలేము. ఫారెన్ పంపివని అడుగుతలేము. మేము
మాకు కూడా ఆశలు ఉంటాయి, మా పిల్లలు బీటెక్ చేయాలని ఉంటుంది. మా పిల్లల్ని బీటెక్ చేయించాలంటే ఏం పెట్టి చేయించాలి? మీరు ఇచ్చే 30,000 హైదరాబాద్లో ఎట్లా బతకాలి, రెంట్ ఎట్లా కట్టాలి, బియ్యం ఏం తెచ్చుకోవాలి, కూరగాయలు ఏం తెచ్చుకోవాలి, ప్రతి దానికి పెరిగింది, కూరగాయ రేటు పెరిగింది, బియ్యానికి పెరిగింది, ఏం చేసి బతకాలి? మీరు ఒక స్లాట్ వేయండి, ఆ స్లాట్ ప్రకారం ఈ ఉన్న జీతానికి మాకు ఏం సరిపోతుంది, మా పిల్లలకి ఏం పెట్టి చదివిస్తున్నాం అనేది ఒకటి క్వశ్చన్ చేసుకోండి. ఆ క్వశ్చన్ చేసుకొని దాని తర్వాత మీరు తీర్మానం చేయండి, మా జీతాలు ఏమున్నాయి, ఈ జీతానికి దీనికి టాలీ అవుతుందా అవుతలేదని చూడండి. అదేవిధంగా మేము అడుగుతున్నాం, అంతేగాని మాకు లక్షలు ఇవ్వండి, కోట్లు ఇవ్వండి అనే ఇవ్వలం అడుగుతలేము. మాకున్న జీతంలో మా పిల్లలు చదివించుకునేడానికి మాకు ఏ న్యాయం లేదు. దీనికి మమ్మల్ని చూసి చేయండి. పోయిన ప్రభుత్వం చేసింది ఏదో ఒకటి, మీరేం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నాం. గత 18 నెలల నుంచి మేము అన్ని తిరిగినాము, ఎమ్మెల్యేల కాడిపోయినాము, ఎంపీల కాడిపోయినాము, కార్పొరేటర్ల కాడిపోయినాము, ఎన్నో చెప్పినాము, ఎన్నో లెటర్లు ఇచ్చినాము. చూస్తాం అనుకుంటే ఇప్పటిదాకా తీసుకొచ్చినారు. వరంగల్ సమ్మె పెట్టినప్పుడు మీకు కనపడలేదా? మీరు టీవీలు చూస్తలేరా, పేపర్ చదువుతలేరా? మీకు ఏం లేదు. అయితే ఏదైతే ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రి ఉన్నటువంటి బట్టి విక్రమార్క కూడా గతంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఆయన పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో కూడా మీ సమస్యలు, ఆర్టిషన్ కార్మికుల సమస్యలు, అలాగే ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారో వారందరి సమస్యలు తీరుస్తామని కూడా ఆయన వాగ్దానాలు చేశారు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆయన మీ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కే మంత్రిగా అయ్యారు. ఆయన మీ సమస్యలను ఆయన దృష్టికి మీరు మీ సమస్యలను తీసుకెళ్లారా? ఒకవేళ తీసుకెళ్తే ఆయన ఏ రకంగా స్పందించారు? మేము చాలాసార్లు లెటర్లు పెట్టినాము, పిఏలకు ఇచ్చినాము. ఎన్నిసార్లు ఇచ్చినా కానీ కనీసం మాకు ఒక్కరోజు కూడా అపాయింట్మెంట్ మాకు ఎవ్వరు ఇవ్వలేదు. మాతో ఎవ్వరు కూడా చర్చించలేదు. మా జేఏసీ నాయకులను పిలిపియమంటున్నాము, ఇప్పటికైనా పర్వాలేదు. ఈ 7 రోజులు మేము సమ్మె చేసినాం అనేది ఏంటంటే మా సహనాన్ని కోసం మాకు ఏదో కొంత న్యాయం అవుతుంది. మీరు ఏదో రకంగా మీకు దాకా ఇన్ఫర్మేషన్ మేము వచ్చి లెటర్ ఇస్తే కూడా మీకు ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు కాబట్టి మేము ఈ రకంగా నిరహార దీక్ష రూపంగా మీకు చూపించినాం. మేము 20 ఏళ్ళకి వెళ్ళి మాకు స్కేల్ ఇవ్వని అడుగుతలేము ఎవరిని. మేము ఇప్పుడు ఏం అడుగుతున్నాం? ఇప్పుడు ఉన్నదానికి మాకు ఏపీఎస్పీ రూల్ ఇవ్వమని అడుగుతున్నాము. మీరు ఏ రకంగా చేస్తారో చేయమని కూడా మీ చేతిలో పెడుతున్నాం, మా జేఏసీ తోటి పంపిస్తున్నాం. మీరు ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజు, మీరు ఇంతవరకు 7 రోజుల నుంచి మీకు ఒక్క న్యూస్ కూడా రాలేదా మీ కాడికి? చూశారుగా, ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఆర్టిషన్ ఎంప్లాయీస్గా పిలువబడుతున్నటువంటి ఆ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన విద్యార్థులు మాది శ్రమ దోపిడీ జరుగుతుంది, మా కష్టానికి తగ్గ ఫలితం మాకు అందట్లేదు. ఎవరైతే ఈ గత 35 నుంచి 40 సంవత్సరాలుగా ఈ ఆర్టిషన్ ఎంప్లాయీస్గా మేము పనిచేసినటువంటి వారికి కనీసం మాకు పదవి విరమణ పొందేటప్పుడు ఎటువంటి చేయూత అందటం లేదు, మా పిల్లలకు ఎలాంటి బెనిఫిట్స్ అందట్లేదు, కనీసం పెన్షన్స్ లేవు. ఎవరైతే లైన్మెన్లుగా, ఏఈలుగా పనిచేస్తున్న వాళ్ళతో సమానంగా ధీటుగా మేమే ఇంకా మా ప్రాణాలను ఒడ్డేరి కూడా మేము కష్టపడుతున్నాం. అయినప్పటికీ కూడా మాకు గుర్తింపు లేదు. గత ప్రభుత్వాలు కూడా మాకు హామీలు ఇచ్చాయి, మేము రాగానే మీ సమస్యలన్నీ తీరుస్తామంటూ చెప్పినటువంటి ప్రభుత్వాలు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వారిని కలిసి మేము మా యొక్క బాధను వెల్లడించుకోవడానికి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇక మేము మా సమస్యలను బయటపెట్టాలి, ఆ సమస్యలను బయటపెట్టడానికి మార్గం ఒక సమ్మె చేయాలని చెప్పి మేము సమ్మెకి వెళ్తుంటే కూడా అందరి మీద ఎస్మాను ప్రయోగించి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేస్తామంటూ కూడా వారైతే ఒక బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా వారైతే ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ప్రభుత్వం స్పందించి మా యొక్క బాధలను, మా యొక్క డిమాండ్లను పరిష్కరించి మాకు కొంచెం చేయూతనిచ్చి మా యొక్క పిల్లల భవిష్యత్తును, మా జీవితాన్ని కూడా సపోర్ట్ చేయాలంటూ కూడా వారైతే కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ సీతారాంతో సంపత్ కుమార్, హైదరాబాద్.